ప్రకాష్ రాజు ఇలా ఉంది. ప్రకాష్ రాజు బుద్ధి ఉందా అలానే? అంటే ఇప్పుడు నీకు రావణ్ కానీ లేకపోతే ఎవరన్నా కానీ ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారో జస్ట్ ఆస్కింగ్ అన్నాడు. జస్ట్ ఆస్కింగ్ ఎవరిని అడుగుతావు నువ్వు? వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకుని అప్పుడు ప్రశ్నించు. అసలు నీ ముఖం అద్దంలో చూసుకొని నువ్వు వెళ్ళి అసలు ఎవడేం మాట్లాడతలేదు అనుకుంటున్నా నువ్వు. ముందు నిన్ను కూడా లోపల దొప్పుతారు పిచ్చి పిచ్చి అసలు అతన్ని. నీ వెనకాల ఎవడొస్తాడు? నీ వెనకాల జస్ట్ ఆస్కింగ్ ఎవడో చూస్తావు. అతను ఏం మాట్లాడాడో తెలుసుకోవాలి కదా. అలా మాట్లాడొచ్చాను వీళ్ళందరూ ఒకే గుడి పక్షులు కదా. ఇప్పుడు సమర్థిస్తారా దాన్ని? అంటే ముద్దెట్టుకుంటారా? మీ ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీరు అదే ప్రశ్న మర్యాదగా మాట్లాడొచ్చు కదా. విమర్శలా ఉండాలి కదా. నువ్వు మాట్లాడు ఆ మాట, నిన్ను కూడా అలాగే తీసుకెళ్తారు. నీకు కూడా కర్ర దొరుకుతారు. నీకేం మినహాయింపు ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రకాష్ రాజుని ఎవరన్నా సరే జగన్మోహన్ రెడ్డి మీరు సమర్థించవద్దు. ఏంటంటే ఇటువంటి దుర్మార్గాలందరినీ తయారు చేసి సమాజ విచ్ఛిన్నకి ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక నటుడు, ఎంటర్టైనరు. వాడు ఇలాంటి ఇబ్బందికరమైన వాటిల్లో అతను ఎంటర్ అయ్యి అతను సంబంధం లేని విషయాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అతను ఎలా సమర్థిస్తాడు? అతను కూడా అదే కదా. అతను కూడా అలాగే అనుకోవాలి కదా. అనుకోవటం ఏం సార్, దానికి ప్రాక్టికల్ మతాల మీద ఈ మధ్యకాలంలో సీతారాముడి మీద అతను నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఈ సమాజం అంతా చూస్తూ ఊరుకుందాం కూడా నువ్వు మాట్లాడుతావు. వీళ్ళు చేతల్లో చూపించి నేను ఈ చెట్లు కూడా వస్తే లబోదిబోమని ఆడవడాక. గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే ఒక లిమిట్ దాటినంత వరకు మర్యాద పద్ధతి ఉంటుంది. కులాన్ని వాడతారు, మతాన్ని వాడతారు, ఎదటోళ్ళ మీద ఎడుతారు. మళ్ళీ ఎదటోళ్ళు కొలగజ్జి అని చెప్పేసి సెట్ చేసి వీళ్ళే. ఆచి చికెన్ మసాలా